90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. బ్రహ్మ ముహూర్తంలో ఏది చేసినా సరే మనం ఏది అనుకుంటే అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. జనరల్గా మనం మనీ అట్రాక్షన్ వాటికి సంబంధించినటువంటి సబ్జెక్టే ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను. నిజంగా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అంత పవర్ ఉంటుందా? ఎలా ఏ విధంగా చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రకారం ఆ టైంలో అంటే బ్రహ్మముహూర్తం టైంలో ప్రాణశక్తి భూమి మీదకి వస్తుందండి. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? మనం సూర్యోదయం టైం నుంచి బిఫోర్ 1.5 అవర్ టైంని మనం బ్రహ్మముహూర్తం అంటాం. అండ్ ఇంకోటి ఆ టైంలో వచ్చే వాయువు ఏదైతే దాన్ని వీరవాయువు అంటామండి. దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. మనకి చరకుడు చరక సంహిత అనే పుస్తకంలో ఏ రాశారంటే మనిషి యొక్క ఆయుష్ అనేది తన తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే డ్రీమ్స్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో లా ఆఫ్ అట్రాక్షన్లో వీ నీడ్ మోర్ థాట్ ఎనర్జీ అండి. చాలామంది ఏంటంటే సార్ అనుకుంటున్నా ఇంకా అవ్వట్లేదని అంటే ఆ థాట్ ఎనర్జీ సరిపోవడం లేదు. వాళ్ళ డ్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ థాట్ ఎనర్జీ ఇక్కడ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే మన థాట్ ఎనర్జీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మన డ్రీమ్స్ని మేనిఫెస్టేషన్ చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో మరి థాట్ ఎనర్జీ ఇక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? వీ నీడ్ మోర్ ఫ్రీక్వెన్సీ, మోర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఈ బ్రహ్మముహూర్తంలో దొరుకుతుందండి. సో కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. మన థాట్ ఎనర్జీ ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో ఈ థాట్ ఎనర్జీకి పవర్ వస్తుంది, ఒక ఇంజిన్ ఆయిల్ పోసినది. సో అప్పుడు మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అండ్ ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ అంతా కూడా ఈ టైంలోనే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి చెప్తాడనమాట, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధోనం కర్తవ్యం దైవమాహికం. అంటే ఓ రామ మేలుకో, భగవంతుడు మనకి నిర్దేశించిన పనిని చేయడానికి సమయం ఆసన్నమైనదని. అంటే ఆ టైంలో నువ్వు మేలుకో. ఎందుకంటే సార్ ఆ టైంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం ఎక్కువగా ఆలోచించగలం, ఒక క్లారిటీ వస్తుంది. అయితే చాలామంది ధనవంతులు ఆ టైంలో చేసే ఒక ఇంపార్టెంట్ పని ఉందండి. ఏంటో చూద్దాం. అదేంటంటే సేవర్స్. సేవర్స్ అంటే ఏంటంటే SAVERS అండి. సేవర్స్. ఎస్ అంటే సైలెన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మ ముహూర్తంలో లెగిసి లేవగానే ఫస్ట్ సైలెన్స్గా ఉంటారు. ఎప్పుడైతే సార్ సైలెన్స్లోకి వెళ్తామో మన మైండ్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తారు. వెళ్ళగలిగినప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతాం. అండ్ ఏ ఫర్ ఎఫర్మేషన్స్. అయితే సైలెన్స్లో ఉండేటప్పుడు ఏం చేయాలంటే మ్యూజిక్ కానీ పెట్టుకోగలిగితే మనం ఇంకా క్లారిటీ వస్తుందండి. ఆ టైంలో ఎఫర్మేషన్స్ మనం గట్టిగా బయటకు చదవగలిగితే విత్ ఎనర్జీతో చదవగలిగితే సో అది కూడా మనకు మేనిఫెస్టేషన్ ఉంటుంది. సో ఎస్ అయిపోయింది, ఏ అయిపోయింది, వి ఫర్ విజువలైజ్. బ్రహ్మి ముహూర్తంలో అట విజువలైజ్ చేస్తే ఏమవుతుంది తెలుసా అండి? విజువలైజ్ మెటీరియలైజ్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో ఈ విజువలైజేషన్లో మనం 5 సెన్సెస్ వాడాలి. సో దాని తర్వాత ఈ మీన్స్ ఎక్సర్సైజ్ మళ్ళీ ఈ మిలినియర్స్ 2 ఎక్సర్సైజ్ చేస్తారు. వన్ ఈజ్ మెంటల్ ఎక్సర్సైజ్, అదర్ వన్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అండ్ ఆర్ ఫర్ రీడింగ్. ఆ టైంలో ఎక్కువ పుస్తకాలు చదువుతారండి. వారన్ బఫెట్ మీరు చూడండి, రోజుకి 5 గంటలు పుస్తకాలు చదువుతారు. బిల్ గేట్స్ వారానికి మినిమం 5 పుస్తకాలు చదువుతారట. అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ ఆ టైంలో పుస్తకం చదవడం ఒక ఎనర్జీ వస్తుందండి. మంచి బుక్స్ చదవాలి. మీరు స్పిరిచువల్ పుస్తకాలు చదవచ్చు, లేదనుకుంటే పాజిటివ్ మెంటల్ యాక్టివిటీ బుక్స్ చదవచ్చు. అండ్ ఫైనల్గా ఎస్ ఫర్ స్క్రిప్టింగ్. ఆ టైంలో వాళ్ళు స్క్రిప్టింగ్ రాసుకుంటారండి. మీకు మాటల మాంత్రికుడు మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఆ టైంలోనే లెగిసి చాలామంది రాసుకుంటారట. అండ్ అదే టైంలో చాలామంది టాప్ మోస్ట్ సీఈఓస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ విజన్ స్క్రిప్టింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి బ్రూస్లీ మీరు అందరికీ తెలుసు, వెరీ ఫేమస్. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో బ్రూస్లీ అట ఆ టైంలో లేచి 1969లో తను ఏం స్క్రిప్ట్ రాసుకున్నారంటే ఆ బ్రహ్మముహూర్తం ఆ టైంలో 69లో రాసిన స్క్రిప్ట్ ఏంటంటే 70 నుంచి 80 వరకు నెక్స్ట్ 10 years నేను ఇండస్ట్రీలో ఒక హయ్యెస్ట్ రెమ్యునేషన్ తీసుకుంటానని రాశారండి స్క్రిప్టింగ్. అంటే ఇంకా నా డ్రీమ్ లైఫ్ ఎలా ఉంటుందని. సో మీరు ఎప్పుడైతే ఈ సేవర్స్ని కానీ కరెక్ట్గా ఫాలో అవుతారో, సైలెన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్, స్క్రిప్టింగ్, ఇది చాలా టాప్ మోస్ట్ మిలియనర్స్ అంతా చేసే పని అండి. కొంతమంది సీఈఓస్ చెప్తాను. సిస్కో కంపెనీ సీఈఓ ఆవిడ పేరు వారియర్. ఆవిడ ఏం చేస్తుందంటే మార్నింగ్ టైంలో లెగిసి ఈ సేవర్స్ని ఫాలో అవుతూ, వాళ్ళందరికీ బాగా తెలుసండి బ్రహ్మీ ముహూర్తంలో ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఇంపార్టెంట్ పనులు చేసుకుంటారట, వాళ్ళ ఇంపార్టెంట్ పనులు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ముఖేష్ అంబానీ అతను ఏమనంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సూర్యుడు ఎప్పుడు నన్ను
ఇన్ని సంవత్సరాల్లో నా కెరీర్లో ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు. అండ్ అమెరికా రాజ్యాంగం రాసిన జెఫర్సన్ అతను ఏమన్నారంటే, నా ఇన్ని సంవత్సరాల కెరీర్లో సూర్యుడు అని ఎప్పుడు పట్టుకోలేదు. అంటే వీళ్ళందరూ కూడా సూర్యుడి కన్నా ముందు నిద్ర లేచారండి. గెలవాలి అంటే లేవాలి. ఎప్పుడైతే మనం నిద్రను గెలుస్తామో జీవితంలో సగం గెలిచేసినట్టే. కానీ చాలామంది ఆ టైంలోనే లేవలేరు. రాత్రిపూట కళలు అనేది విజేతలు ఏం చేస్తారంటే లేచి మార్నింగ్ టైంలో దాన్ని మెటీరియలైజ్ చేసుకుంటారు. ఈ బ్రహ్మముహూర్తం పవర్ వాళ్ళకి బాగా తెలుసండి. అండ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బాగా ఇన్స్పిరేషన్, ఒక మంచి కొటేషన్ అండి. అందరికీ వారానికి 7 రోజులైతే నాకు వారానికి 8 రోజులు అంటాడు అతను, ఫియట్ కంపెనీ CEO. అంటే చూడండి ఎంత బాగా అద్భుతంగా చెప్పారో. వాళ్ళందరూ కూడా ఇంకొక మాట అంటాడండి అతను, ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తాట లేట్గా వెళ్ళి ఎవరికి సారీ చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఏంటంటే లేట్గా వెళ్ళి సారీ ఎందుకు చెప్తారంటే లేవలేరు కాబట్టి. సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ నుంచి మనం బయటపడచ్చు అని చెప్పేసి అంటున్నారండి. చాలామందికి ఈ బ్రహ్మముహూర్తం ఏ టైం ఉంటుందని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు ఆ టైంని బ్రహ్మముహూర్తం అంటాం. ఆ టైంలో కాస్మిక్ నుంచి ఎక్కువ ఉంటుంది. అయితే ఆ టైంలో ఇంకా మనం ఏం చేయాలంటే చాంటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీరు మొహమ్మదీలు కానీ తీసుకుంటే ఆ టైంలో లేచి నమాజ్ చేస్తారు, అడుగుతుంటుంటారు భగవంతుడికి. ఈవెన్ కొంతమంది హిందువులు ఆ టైంలో లేచి పూజలు చేస్తుంటారు, చాంటింగ్ చేస్తుంటారు, మంత్రాలు చాంటింగ్ చేస్తుంటుంటారు. అండ్ క్రిస్టియన్స్ తీసుకుని ఆ టైంలో లేచి ప్రేయర్ చేస్తుంటుంటారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో చాలామంది ఎక్కువ మంది మంత్రాస్ చాంటింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా అవసరం. ఆ టైంలో ఎందుకు చేస్తామంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో మీకు ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీరు మరింత అట్రాక్ట్ చేస్తారు. చాంటింగ్లో చాలామందికి ఏం చేయాలని ఒక ఉంటుందండి. సో చాంటింగ్లో అఫర్మేషన్స్లో కొన్ని సింపుల్ అఫర్మేషన్స్ ఉన్నాయి. ఐ ఆమ్ ఏ వర్తీ ఆఫ్ అబండెన్స్, ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇలాంటి కొన్ని వాటిని మీరు రెగ్యులర్గా రిపీట్ చేయడం వల్ల. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ కూడా ఏం చెప్తారంటే, మీరు చాంటింగ్ కొన్ని పదాలు ఇచ్చారు, 2 ఇంపార్టెంట్ పదాలు ఇచ్చారండి, డబ్బు, సంపద. ఈ రెండింటినట, డబ్బు, సంపద, ఈ రెండింటిని మనం 108 టైమ్స్ కానీ మీరు చాంటింగ్ చేస్తే, సింపుల్ మన చేతిలో ఇది 3 ఉంటాయండి, ఇలాగా ఒక 7 టైమ్స్ మనం అనుకుంటే ఇలాగ 15. సో 108 టైమ్స్ చాంటింగ్ చేసిన. సో ఫైనల్గా చాంటింగ్ చేసిన కూడా అద్భుతమైన రిజల్ట్స్ చాలామందికి వచ్చాయి. సో సేవర్స్ ఫాలో అవ్వండి, చాంటింగ్ చేయండి, గ్రాటిట్యూడ్ తెలపండి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తం మీరు ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటి టెక్సస్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చెప్పిందండి, ఆ టైంలో మార్నింగ్ టైంలో లేకపోతే బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళట డెసిషన్స్ చాలా అద్భుతంగా తీసుకుంటారట. అండ్ ఫ్లోరిడా యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఏం చెప్పిందంటే, ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ, ఆ టైంలో కాకుండా రాత్రిపూట ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళని కూడా మ్యాక్సిమం పీపుల్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారట. సో తొలిపద్దు పక్షులంతా కూడా విజేతలే. సో మరింత ఆలస్యం బ్రహ్మముహూర్తంలో లేవండి, మీ డ్రీమ్స్ని మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. సో ఈ విధంగా చేసుకుంటే మీ థాట్ ఎనర్జీకి హై ఎనర్జీకి వస్తుంది. ఈ బ్రహ్మముహూర్తం ఎవరు మిస్ కాకండి. మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ రావట్లేదు అనుకోండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, దాన్ని ఏం చేయాలంటే ఒక జనరల్ తయారు చేయండి. జనరల్ తయారు చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చెప్తుందంటే, క్లారిటీ లీడ్స్ మోర్ మేనిఫెస్టేషన్. సో ఒక పేపర్ మీద మనం ఏం కావాలనుకుంటున్నామో అది రాసుకొని దానికి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కానీ లేదంటే జనరల్గా చదువుకుంటూ వెళ్తే సరిపోతుందంటారు. ఆ టైంలో ఏం కావాలని దాని మీద అవగాహన, అది మీ దగ్గర ఉన్నట్టు యాక్ట్ యాజ్ ఇఫ్ అని చెప్పేసి అది మీ దగ్గర ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వగలిగితే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఈ మనీ అట్రాక్షన్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద అడుగుతున్నారు, ఎప్పుడు ఉంటుంది? ఎస్ సార్, చాలా కాల్స్ వస్తున్నాయి. సో ఈ అక్టోబర్ 22 నుంచి మనం 5 days ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం. వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం అక్కడ చెప్పబోతున్నాం సార్. సో 5 days డైలీ నైట్ 7:30 నుంచి 8:30 ఉంటుంది. అక్టోబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. స్పెషల్ మాస్టర్ క్లాస్ అది. సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. చూసారు కదా నా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అక్టోబర్ 22 నుంచి మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి, వెల్త్ వాటికి సంబంధించినటువంటిది ఏది ఉన్నా సరే, అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి ఈ సబ్జెక్ట్లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి అక్టోబర్ 22 నుంచి అన్వర్ గారి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.